హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. పాన్ ఇండియన్ సినిమాస్ అనేవి మన ఇండియాలో ప్రెజెంట్ బాగా ఫామ్ లో ఉన్నాయన్నమాట. అండ్ తెలుగు ఇండస్ట్రీ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఒక 4-5 ఏళ్ళుగా పాన్ ఇండియన్ సినిమాస్ ని ఒక మంచి లెవెల్లో సినిమాకి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేటటువంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి. సో ఆ విధంగా నెక్స్ట్ మన ముందరికి రాబోతున్నటువంటి పాన్ ఇండియన్ మూవీ దేవరా. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఫస్ట్ తెలుగు డెబ్యూటెడ్ గా జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తున్నటువంటి ఈ సినిమా దేవరా అన్నమాట. సో ఈ సినిమాలో మనకి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్నారు. సో ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నటువంటి కొరటాల శివ ఈసారి ఎలాగైనా సరే ఒక బ్లాక్ బాస్టర్ ని లేదు బాక్స్ ఆఫీస్ కి హిట్ ఇచ్చే విధంగా అయితే మొత్తం మీద ప్లాన్ లో ఉన్నారు. సో అందువల్లనే దేవరా స్క్రిప్ట్ ని చాలా బల్క్ గా చాలా ఎక్కువ టైం పెట్టి మరి స్క్రిప్ట్ ని అయితే రెడీ చేసుకున్నారు. సో ఈ సినిమాలోంచి ఇప్పటికే మనకి 3 సాంగ్స్ రావడం జరిగింది. 3 సాంగ్స్ ని అనిరుద్ధ్ రవిచంద్రన్ కుమ్మేశాడు. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ అక్టోబర్ 10th రిలీజ్ అయింది. సో మూవీ వచ్చేసి అక్టోబర్ 27th రిలీజ్ కాబోతుంది. సో ఈ గ్యాప్ లో ఏం జరుగుతుందంటే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ పనిలో మూవీ టీం అంతా చాలా బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో ఏం జరుగుతుందంటే ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో సో మొదటి నుంచి అంటే ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల వరకు వావ్ అదిరిపోయింది పిచ్చ పీక్స్ అన్నారు. కానీ సో తర్వాత రాన్ ఏమైందంటే ఇది ట్రోలర్స్ కి బాగా యూజ్ అయిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మీమర్స్ అందరూ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఆచార్యలో ఉన్నటువంటి హీరో క్యారెక్టర్ కి దేవరాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కంపేర్ చేసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ విలన్స్ కావచ్చు లేదా సిరీస్ లో మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ కావచ్చు. ఈ విధంగా డిఫరెంట్ గా కంపేర్ చేస్తూ ఇది ఆచార్య 2 లా ఉండబోతుందేమో అనేటటువంటి డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో చెప్తున్నారు అనమాట. సో దేవరా మీద ఇప్పటికే భారీ హైప్స్ వచ్చేసాయి. సో ఒక పాన్ ఇండియన్ సినిమాకి ఏ లెవెల్లో హైప్ రావాలో అంతకు మించే వచ్చిందనమాట. బికాస్ ఆఫ్ ఆచార్య డిజాస్టర్ అవడం, దాని తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ డైరెక్షన్ చేయడం అండ్ అంతేకాకుండా రాజమౌళి నెక్స్ట్ సినిమా కావటం వల్ల ఎన్టీఆర్ కి సో సినిమా మీద భారీ హైప్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ నుంచి కాస్త లోలో ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు మూవీ టీం అంతా ఇచ్చినటువంటి హైప్ వల్ల సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ గ్యాప్ లో రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ చూశాక చాలా మంది ఫ్యాన్స్ కూడా కొంతమంది డిసప్పాయింట్ అయినట్టు కామెంట్స్ రూపంలో చెప్తున్నారనమాట. సో మొత్తం మీద నెటిజన్స్ అనుకునేటటువంటి విషయం ఏంటంటే ఇది ఒక ఆచార్య 2 లానే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా సినిమా మీద ఎక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టి లాగేశారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదని చెప్పి ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా డిసప్పాయింట్ అయ్యారనమాట. సో దీనికి సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే థియరీ ఏంటి అంటే సో సినిమాని హైప్ తో చూడడం అనేది ఖచ్చితంగా చాలా ఇంపాసిబుల్. అంటే కొన్ని సినిమాస్ కి ఎంత హైప్ పెరిగితే అంత డిసప్పాయింట్మెంట్ అవుతుంది అనమాట. సో సినిమాకి వెళ్ళి ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాక చివరికి మూవీ అలా లేకపోతే సినిమాని డైరెక్ట్ గా డిజాస్టర్ అనేటటువంటి ఒక బాక్స్ లో పడేస్తారు. సో అందువల్ల ఈ ట్రైలర్ వల్ల వచ్చినటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో సో మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీని వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మూవీ నచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక థియరీ అయితే మొత్తం మీద జనాల్లోకి తీసుకొచ్చారనమాట. సో సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయి సినిమా చూస్తేనే సో ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్ లో ఉంటారు కాబట్టి ఏ ఒక్క చిన్న సీన్ వచ్చినా సరే సినిమా మీద హైప్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. సో ఈ విధంగా ఒక థియరీ అంటే ఏదైతే ఆ బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వచ్చిందో అండ్ ఏ విధంగా అయితే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారో ఆ డిసప్పాయింట్ కంటిన్యూ అవ్వడమే బెటర్ అని చెప్పి కొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి దేవరా సినిమా 27th రిలీజ్ కాబోతోంది ఈ సెప్టెంబర్ లో. సో ఇప్పటికే కొరటాల శివ కూడా చాలా గట్టిగానే ఉన్నారనమాట. అంటే ఎంతసేపు వరకు సినిమా హిట్ అవుతుంది బ్లాక్ బాస్టర్ అనుకున్నారు. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ కామెంట్స్ వినడం లేదా కొన్ని సీన్లు కొన్ని గెటప్లు యాజ్ టీజ్ గా ఆచార్యలో ఉన్నట్టని పదే కంపేర్ చేసేసరికి సో ఎక్కడ కూడా ప్రెస్ మీట్ లో మనం కానీ చూసుకున్నట్లయితే తారకే కనిపిస్తున్నారు కానీ ఎక్కడ కూడా డైరెక్టర్ ఏ ప్రెస్ మీట్ లోనూ కనిపించలేదు. సో దీనివల్ల సెకండ్ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారని ఒక కొత్త వార్త లేదా కొత్త రూమర్ అయితే పుట్టుకొచ్చింది. మరి ట్రైలర్ రిలీజ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా బాగా తిరుగుతున్నారనమాట ఇండియా వైడ్గా. అండ్ మూవీ టీం కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారంట సో రిలీజ్ అయ్యే లోపల. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి హైప్స్ లో మనం కానీ చూసుకున్నట్లయితే కొత్త డైరెక్టర్స్ తోని హీరోస్ తోని ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. సో రీసెంట్ గానే మనకు ఒక బ్రూటల్ వైల్డ్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగాని కూడా జూనియర్ ఎన్టీఆర్ కలవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా మన పుష్పతో దేవరా కలవబోతున్నాడు అనే టాక్ కూడా బాగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. సో మొత్తానికి రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ మీద అండ్ సినిమా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.